హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హిట్ మ్యాన్. సారీ గైస్, రివ్యూస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఒకవైపు పని, మరోవైపు యూట్యూబ్. ఇదో హాలీవుడ్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ ఫిలిం డైరెక్టెడ్ బై రిచర్డ్ లింక్లేటర్. మెయిన్ లీడ్లో గ్లెన్ పావెల్ యాక్ట్ చేశారు. రీసెంట్గా మనం ఎనీవన్ బట్ యూ అనే మూవీ రివ్యూ చేశాం కదా, అందులో హీరో. అండ్ టాప్ గన్ మ్యావరిక్ మూవీలో కూడా ఉన్నాడు. రన్ టైం 1 hour 55 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీ చూడడానికి ట్రై చేయొద్దు. కొంచెం గరం మసాలాలు అవుతున్నాయి, సో సింగిల్గా మాత్రమే చూడండి. ఎన్నో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉన్నా కొన్ని వదిలేస్తే, కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం 1 monthకి 500 to 600 మధ్యలో వస్తున్నారు. సో నాకు కూడా అలా వస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది గైస్. ఎవరు ఈ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇవ్వరు ఎక్కువగా, సో ఎవరు ఇవ్వట్లేదనే నాకు కూడా ఈ హాలీవుడ్ మూవీస్ తెలుగులో మాత్రమే చూస్తే మజా వస్తుంది. కాబట్టి నేను ఎంచుకున్న ఈ కంటెంట్, వీడియో క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీ భయ్యా. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే, హిట్ మ్యాన్ హీ ఈజ్ నాట్ ఏ కిల్లర్ బట్ హీ కెన్ ప్రిటెండ్ అని పోస్టర్లో ఉంటుంది. దానికి తగ్గట్లే ఒక కాలేజ్ ప్రొఫెసర్ హిట్ మ్యాన్లా ఎందుకు నటిస్తున్నాడు? తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అసలు ఇంతకీ ఆమె ఎవరు? తనతో లవ్ ఎలా సాగింది? అసలు హిట్ మ్యాన్ సంగతి ఏంటి? ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే స్టోరీ పర్లేదు, బాగానే ఉంది. హీరో 1 man షో. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డీసెంట్ కామెడీ అండ్ హీరోయిన్తో లవ్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. మూవీ చూడడానికి హై క్వాలిటీగా ఉంది. టెక్నికల్గా సూపర్ కూడా. కాకపోతే ఈ హిట్ మ్యాన్ రోహిత్ శర్మల 6లు 4లు తక్కువ బాల్స్కి ఎక్కువ రన్స్ కొడతాడు అనుకుంటే, ఎక్కువ సింగిల్స్ తీస్తూ అక్కడక్కడ బౌండరీలు బాదాడు. అంటే ఈ హిట్ మ్యాన్ జోనర్లో యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మూవీలో ఓన్లీ బ్లాక్ కామెడీతోనే మూవీ మొత్తం ఉంటుంది. ఒక ఫైట్ కూడా లేదు, గన్ ఫైరింగ్స్ ఉండవు, చంపుకోవడం, నరుక్కోవడం, హింస, రక్తపాతం ఏమీ ఉండదు. అవేమీ లేని ఒక హాలీవుడ్ మూవీని చూడాలి 2 hours అంటే కొంచెం కష్టమైన పని. అవేవి లేకపోయినా పర్లేదంటే ఒకసారి చూడొచ్చు. నాకైతే పర్లేదు, డీసెంట్గా ఉంది. అవేవి లేకపోయినా సరే. డీసెంట్ కామెడీ విత్ లవ్ ట్రాక్. హీరోయిన్ కూడా చాలా హెల్ప్ అయింది భయ్య మూవీకి. హీరోతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సో ఫైనల్గా ఈ హిట్ మ్యాన్ నాకైతే మరీ బంపర్ హిట్ కొట్టలేదు, అలాగని హోమ్ ఫట్ కూడా అవ్వలేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.